హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. పిల్లల కోసం స్పెషల్ స్నాక్ చాట్, చెన్నా చాట్. చాట్ అనగానే చాలండి, పిల్లలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది ఎప్పుడు తినాలా అని. సో అందుకని వాళ్ళ కోసం ఈ స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసిన చెన్నా చాట్, అది కూడా హోమ్ మేడ్ అయితే ఇంకేంటి ప్రాబ్లం. వారానికి 2 సార్లైనా సరే ఈజీగా తినిపించవచ్చు. ఇది చాలా హెల్దీ కూడా. పిల్లలైనా మరి పెద్దవాళ్ళని తినకూడదా అంటే ఒక్కటే ఆన్సర్. ఫ్యామిలీ మొత్తం సరదాగా సాయంత్రం కలిసి తింటుంటే చెప్పడానికి మాటలు ఉంటాయా? ఇలాంటి సరదా సమయంలో బెస్ట్ స్నాక్ హోమ్ మేడ్ చెన్నా చాట్. మా ఇంట్లో ఒకరికి పెరుగు వేసుకుని ఇష్టం, ఇంకొకరికి వితౌట్ పెరుగు ఇష్టం. ఏం చేస్తాం చెప్పండి, తల్లిని కదా. ఎవరికి ఏది ఇష్టమో అది చేయడమే నాకిష్టం. మరి మీకు కూడా మీ పిల్లలకు ఇష్టమైన ఈ చాట్ ని కష్టం లేకుండా చేయాలి అనుకుంటే లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే చాలా మరి కిచెన్ కి. ఈ చాట్ చేయడం కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్: 1 కప్పు చెన్నా, 1 టమాటో, 2 పొటాటో అండ్ బిర్యానీ ఆకు, అదే విధంగా అరబద్ద ఉల్లిపాయను కూడా తీసుకున్నానండి. ముందుగా ఈ శనగల్ని 4 గంటల పాటు వాటర్లో నానపెట్టుకోవాలి. సో నేను రెసిపీ చేయడానికన్నా ముందు 4 గంటల బిఫోరే ఈ శనగల్ని నానపెట్టుకున్నాను. ఇవి నానేలోపు మన చాట్ కావాల్సిన పాపడ ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాపడ వలన చాట్ కి మంచి టేస్ట్ వస్తుంది. ఎంతో క్రిస్పీగా ఉన్న ఈ పాపడ్ను ప్రిపేర్ చేయడం కోసం నేను 1/2 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. మీకు మైదా వద్దంటే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోకి 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు రెడీమేడ్ కూడా పాపడ్స్ దొరుకుతాయి, కానీ హోమ్ మేడే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హోమ్ మేడ్ పాపడు చాలా హైజీన్ గా, అదే విధంగా ఎంతో టేస్టీగా ఉంటది. సో ఫైనల్ గా మనకి పాపడ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే సాఫ్ట్ గా రెడీ అయిపోయింది. దీన్ని సేమ్ పోర్షన్స్ గా 2 బాల్స్ గా డివైడ్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ ఇప్పుడు మనం చపాతీలాగా పాముకోవాలి. సో చపాతీలాగా కొంచెం పలుచగా కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని మనం కట్ చేసుకుని స్క్వేర్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి. స్క్వేర్ అనే కాదండి, మనకి ఏది పాసిబిలిటీ ఉంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత వాటిని 1 by 1 పీసెస్ తీసుకుని వాటిని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. సో వీటన్నిటిని మనం డీప్ ఫ్రైకి తీసుకోవడానికి కోసం ముందుగా ఒక ప్లేట్ లోకి అయితే సెట్ చేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా 1 by 1 ఇందులోకి వేసుకోవాలి. మనకి మంచిగా పొంగి లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇవి 2 వైపులా సేమ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలండి. 2 సైడ్స్ మంచి కలర్ తో చాలా క్రిస్పీగా మనకు కావాల్సిన పాపడైతే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పాపడ్ని మనం చాట్లోకే కాదండి, పిల్లలకు స్నాక్స్ కూడా సర్వ్ చేయొచ్చు. చాలా క్రిస్పీగా ఉండడం వల్ల పిల్లలు మళ్ళీ తినడానికి ఇష్టపడతారు. సో ఫైనల్ గా ఈ కలర్ లో రాగానే ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని పక్క పెట్టుకోవాలి. తర్వాత 4 hours తర్వాత నేను ఇదిగో శనగల్ని చెక్ చేస్తే కొంచెం నాని ఈ విధంగా మెత్తగా ఉండాలి. అప్పుడు వాటిని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంతో పాటు పీల్ తీసుకున్న ఈ 2 పొటాటోని, అదే విధంగా 1 టమాటోని, అదే విధంగా ఒక బే లీఫ్ ని, 1/2 ఆనియన్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు, అదే విధంగా 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. స్టీమ్ పోయిన తర్వాత చెక్ చేస్తే శనగలు మనకి మంచిగా సాఫ్ట్ గా అవ్వాలి. సో ఈ విధంగా మెత్తగా ఉండాలి. అప్పుడైతేనే మనకి చెన్నా చాట్ కి ఇది కరెక్ట్ అన్నమాట. ఇంకా ఇందులో నుంచి మనం టమాటోని, అదే విధంగా ఈ బిర్యానీ ఆకును కూడా సపరేట్ చేసుకోవాలి. ఇంకా పొటాటోని కూడా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా దానిలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకున్న పొటాటోని కూడా వేసుకోవాలి. ఈ పొటాటోని రెండింటిని స్మాష్ చేసుకుంటే మనకి గ్రేవీలా వస్తుంది. ఇలా స్మాష్ చేసిన తర్వాత అందులోకి మనం ఉడకపెట్టుకున్న శనగల్ని
వాటిని నీళ్ళతో కలిపి మరీ వేసుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత అందులోకి టమాటో కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక అరగిన్నెడు చింతపండు రసం వేసుకోండి ఫ్లేవర్ కోసం. మీకు చింతపండు రసం వద్దు అనుకుంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అందులోకి ఒక అర స్పూన్ ధనియాల పొడి, అదే విధంగా 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వాటర్ లెవెల్ మొత్తం తగ్గి మంచి కన్సిస్టెన్సీ, అంటే మనకి చాటు ఏ విధంగా కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ శనగల్ని ఉడకబెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చెన్నా చాట్ లో యూజ్ చేసిన ఈ శనగలు వచ్చేసరికి చాలా చాలా హెల్దీ అండి. హెల్దీ ఒకటే కాదండి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందంట. సో కంపల్సరీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కంపల్సరీగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ బయటికి వెళ్ళి ఇలాంటి చాట్లు తినాలని మీకు అస్సలు అనిపించదు. సో ఫైనల్ గా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్నెస్ వస్తుంది దీనికైతే మాత్రం. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లో వేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పాపడ వేసుకొని, ఇష్టం ఉంటే పెరుగు, లేకుంటే వితౌట్ పెరుగు, ఇంకా ఆనియన్ జల్లుకొని తింటుంటే చూడండి, దీని ముందు ఎలాంటి బయట ఫుడ్ అయినా సరే పక్కకు నెట్టాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, బయటకు వెళ్ళుకోకుండా మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే ఇలాంటి హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ ని ట్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోయి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.